కుంతీదేవి సమర్థించటంతో పాండవుల్ని అనుసరించి వెళ్తూ ఉంటుంది హిడింబ. అలా వెళ్తూ ఒకానొక రోజు కుంతీదేవితో ఏకాంతంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే, అమ్మా, నేను నీ కుమారుడైనటువంటి భీముణ్ణి ఇష్టపడ్డాను, దయచేసి కాదనకు. నీవే నన్ను ఏదో విధంగా ఆదుకోగలిగినటువంటి సమర్థురాలివి. నువ్వు గనక అలా చెయ్యకపోతే నేను బ్రతకలేను అనిపిస్తోంది. నా మీద దయ చూపించు. నేను మీకు అనేక విధాలుగా సహాయపడతాను. ఇది అరణ్య మార్గం కదా, దుర్గమంగా ఉంటుంది కదా. ఇటువంటి అరణ్య మార్గంలో మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను చాలా తేలిగ్గా మిమ్మల్ని తీసుకువెళ్ళగలను. అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమానాలను కూడా నేను చెప్పగలను. ఈ తర్వాత అంటే దీని తర్వాత ఏం జరుగుతుందో చెప్తా వినండి అని కుంతీదేవికి హిడింబ ఇంకా ఇలా చెప్తోంది. మీరు నేరుగా వెళ్తే శాలిహోత్రుడు అనేటటువంటి ఒక ముని ఆశ్రమాన్ని చేరుకుంటారు. అక్కడ ఒక సరస్సు, ఒక వృక్షము ఉంటాయి. అవి చాలా గొప్పవి. ఆ శాలిహోత్ర ముని యొక్క తపఃప్రభావంతో ఏర్పడినవి. ఆ సరస్సు నీళ్ళు గనక ఎవరైనా తాగితే ఆకలి దప్పులు ఉండవు. ఇక ఆ వృక్షం ఉందని చెప్పాను కదా, ఆ వృక్షం ఎండ, వాన, చలి మొదలైన వాటన్నిటి నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పటంతో కుంతీదేవి ఆలోచించి, ఇవి సాధారణ రాక్షస స్త్రీలా లేదు, కారణ జన్మురాల్లా ఉంది అని చెప్పి భావించి కుమారుడికి చెప్పాలి అని అనుకుంటుంది.